మనకి నిన్న వాళ్ళిద్దరి మధ్య సమావేశం కంప్లీట్ అయింది కదా, పుతిన్ గారికి అలాగే ట్రంప్కి మధ్య. మరి దీని తర్వాత మరి అసలు యుద్ధాన్ని ఆపుతారా లేదా అంటే దీనికి వచ్చిన సమాధానం ఏం లేదు. కాకపోతే ఆ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడిగాడు, ఎవరిని డైరెక్ట్గా పుతిన్ అడిగాడు, ఏది మరి ఆపాలనుకుంటున్నారా లేదనుకుంటున్నారా మీటింగ్ కంప్లీట్ అయింది అంటే దానికి ఏదో ఆన్సర్ ఇచ్చాడు. అదైతే మరి ఆ గోల్లో సరిగ్గా అర్థం కాలేదనమాట. అయితే మరి ఆన్సర్ కోసం అధికారిక బ్రీఫింగ్ వరకు అయితే మనం వెయిట్ చేయాల్సిందే, తప్పదు. అయితే మరి దీని తర్వాత జెలెన్స్కీ కూడా దీని గురించి మాట్లాడాడు. ఎవరు? ఉక్రెయిన్ అధ్యక్షుడు. అతను ఏమంటున్నాడు, అరే బాబు ఏదో మీటింగ్ జరిగింది అది ఇది అనుకుంటున్నారు, కానీ నాకు చూస్తుంటే రష్యా మా మీద యుద్ధం ఆపేటట్లయితే మాకు కనిపించట్లేదు. ఎందుకంటే ఆ మీటింగ్ ఏదైతే జరుగుతుందో అప్పుడు కూడా వాళ్ళు మా మీద ఎగబడతా ఉన్నారు, ఏంది మమ్మల్ని చంపేస్తాం అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు మరి మాస్కో నుంచి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు, మేము యుద్ధం ఆపుతున్నాం అని చెప్పేసి, ఇంకా మరి ఇక్కడ నుంచి సీజ్ ఫైర్ ఉందని చెప్పేసి అని కూడా ఏం చెప్పట్లేదు. సో ఇదంతా చూస్తుంటే మరి పుతిన్కి మరి యుద్ధాన్ని ఆపాలి అని లేదు అనిపిస్తుందని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట.